I am Dr. Rama, consultant gynecologist at Vidata Hospital. Today's topic is adenomyosis. ఎడినోమయోసిస్ అంటే గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ లేయరు అది ప్రతి నెల స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, పీరియడ్స్ లోపల మనకు కనిపిస్తుంది. తర్వాత రెండోది కండ మజిల్ లేయర్, దాని తర్వాత అవుటర్ లేయర్ ఉంటుంది. ఎడినోమయోసిస్ అనే కండిషన్లో ఏమవుతుందంటే ఈ ఇన్నర్ లేయరు మధ్యలో కండలోకి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కండలోకి పెరిగిపోతూ ఉంటే మనకు ప్రతి నెల పీరియడ్స్ వచ్చినప్పుడు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, కానీ బయటకు రావడానికి ఉండదు. సో ఆ మజిల్ లేయర్లోనే పెరిగిపోయి అక్కడే బ్లీడ్ అవటం మూలంగా పక్కన ఉన్న మజిల్ టిష్యూని ఇరిటేట్ చేయడం మూలంగా ఆ మజిల్ అంతా కొంచెం ఇన్ఫ్లేమ్ అయిపోయి అది మజిల్ వాస్తూ ఉంటుంది. ప్లస్ ఆ మజిల్ మధ్యలో ఇలా సిస్టిక్ స్పేసెస్ లాగా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఎడినోమయోసిస్ అంటే కండిషన్ అంటారు. ఈ ఎడినోమయోసిస్ దీనికి ఎలా ఇది ఫోకల్గా అంటే ఒక రీజియన్లో ఉండొచ్చు, లేకపోతే మొత్తం గర్భసంచి అంతా ఈ సెల్స్ అనేవి పెరిగి దాన్ని గ్లోబల్ ఎడినోమయోసిస్ అంటారు. అలా కూడా ఉండొచ్చు అనమాట ఈ ఎడినోమయోసిస్. ఈ ఎడినోమయోసిస్లో ఉంటే ఎలా మనకు ప్రజెంట్ అవుతారంటే ఇవి అంతరితం ప్రీవియస్ పీరియడ్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ ఇప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, లేకపోతే పెయిన్ రావటం, ఆ పెయిన్ బాగా ఇన్కెపాసిటేటింగ్ ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళు ఏ పని చేసుకోలేరు, డిస్మెనోరియా రావడం అలాంటివి. ఎందుకు ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటే ఈ ఎండోమెట్రియం పెరగటం మూలంగా మొత్తం అంతా ఎండోమెట్రియం యూట్రస్ అంతా పెద్దగా ఎన్లార్జ్ అవుతుంది, దాని మూలంగా ఓవర్ బ్లీడింగ్ వస్తుంది. తర్వాత కండలోకి పెరగటం మూలంగా కండ కూడా సరిగ్గా కంట్రాక్ట్ అవుతుంది, దాని మూలంగా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. తర్వాత ఈ కండ కూడా సరిగ్గా ఇర్రెగ్యులర్గా కంట్రాక్ట్ అవటం మూలంగా బాగా పెయిన్ ఉంటుంది అనమాట వీళ్ళకి. దాని తర్వాత సంతానం కలగడానికి కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఈ మజిల్ లేయరులో ఇట్లా ఉండటం మూలంగా ఇన్నర్ లేయర్ కూడా థిన్గా ఉంటుంది, ఎండోమెట్రియం థిన్గా ఉండి అక్కడ దానికి బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. ఈ ఎండోమెట్రియం లోన పొరకి బ్లడ్ సప్లై తక్కువ ఉండటం మూలంగా అక్కడ పిండం అనేది అతుక్కోవడానికి ఇబ్బందులు కలగచ్చు. సో దీని మూలంగా ప్రెగ్నెన్సీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. దీనికి అసలు కారణాలు ఏంటి? ఎండోమయోసిస్ కారణాలు వచ్చేసి ఎప్పుడైనా యూట్రస్ ఆ ఎండోమెట్రియం ఇన్నర్ పొరకి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు అది లోనికి అలా చొచ్చుకుపోయి పెరగచ్చు. డ్యామేజ్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే అబార్షన్స్ చేయించుకున్నప్పుడు, డిఎన్సీ చేయించుకున్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ డెలివరీస్ అప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సర్జరీస్ అప్పుడు కానీ, ఏమైనా ట్రామా జరిగిన ఎండోమెట్రియంకి అలా ఎండోమెట్రియం లోన పెరిగి అలా అవ్వచ్చు. లేకపోతే ఇంకో కారణం ఏంటంటే యూట్రస్ ఫామ్ అయ్యేటప్పటికే కొన్ని ఎండోమెట్రియంగా డిఫరెన్షియేట్ అయ్యే సెల్స్ అక్కడ మజిల్ లేయర్లో ఇరుక్కుపోయి తర్వాత అవి అలా పెరగటం మూలంగా ఎండోమెట్రియం టిష్యూ లాగా పెరగటం మూలంగా దాంట్లో ప్రతి నెల బ్లీడింగ్ అవడం అది బయటకు రాకుండా అక్కడే కూడు కట్టుకుపోవటం మూలంగా అలా మజిల్ లేయరు ఇలా వాపుగా అవుతూ ఉంటుంది అన్నమాట. అలా కూడా జరగచ్చు. లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండటం మూలంగా ఇది రాదు, కానీ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే పెయిన్, బ్లీడింగ్ అవి ఎక్కువ ఉండొచ్చు అనమాట. తర్వాత ఈ ఎడినోమయోసిస్ మిగిలిన కండిషన్స్తో అంటే ఎండోమెట్రియోసిస్తో, ఫైబ్రాయిడ్స్తో కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఎండోమెట్రియోసిస్ అంటే అదే ఇన్నర్ లేయింగ్ బయట అవుట్ సైడ్ ద యూట్రస్ పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇప్పుడు ఈ ఇన్నర్ లేయింగ్ మజిల్లో పెరగడాన్ని ఎడినోమయోసిస్ అంటాం. ఈ అన్ని కండిషన్స్తో అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఫైబ్రాయిడ్ అంటే కనుక అక్కడ మజిల్ సెల్సే ఓన్లీ ఆ కండ ఒకటే పెరుగుతూ ఉంటుంది, దాన్ని ఫైబ్రాయిడ్ అంటారు. వీటన్నిటితో అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ టు ఇప్పుడు ఎండోక్రైన్ డిజరప్టర్స్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం మూలంగా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినటము అలా దాని మూలంగా కూడా అలా ఎడినోమయోసిస్ వచ్చే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వాళ్ళకి కూడా ఎడినోమయోసిస్ ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి బాగా చూస్తే కనుక పొర తిన్నుగా ఉంటాం, లోన పొర తిన్నుగా ఉంటాము. ఈ మజిల్ లేయరు ఒక్క చోటనే ఇలా ఒక వాసు ఉండటము, గర్భసంచిలో కండ ఒకవైపు తక్కువ ఉంటుంది, ఒకవైపు ఎక్కువ ఉంటాము, అట్లా ఎసిమెట్రికల్గా ఎన్లార్జ్మెంట్ ఉండము, ఇంకా దాంట్లో సిస్టిక్ స్పేసెస్ కనబడతాయి. అలా మనకి స్కాన్లో డయాగ్నోసిస్ అవుతుంది. దాని తర్వాత ఎంఆర్ఐ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎడినోమయోసిస్. ఈ ఎండోమయోసిస్కి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఎండోమయోసిస్కి ట్రీట్మెంట్ వచ్చేసి ఇప్పుడు అంటే చిన్నగా ఉందనుకోండి, అంటే వితిన్ 3 సెంటీమీటర్స్ వరకే మజిల్ లేయర్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, దానికి కొంచెం మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు ఇవ్వచ్చు. మందులు అంటే మనము పీరియడ్స్ రాకుండా చేస్తాం అనమాట. పీరియడ్స్ రాకుండా చేస్తుంటే ఆ ఎండోమెట్రియల్ లేయర్ స్ప్రెడ్ అవ్వదు, సో మనకి పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు.
అలా కొంచెం చిన్న చిన్న లీజన్స్కి ఈ మందులు అనేవి వాడచ్చు. మందులు అంటే కంటిన్యూస్గా మనము ఒక 3 months పీరియడ్స్ రాకుండా చూస్తూ ఉంటాం అనమాట. అలా చూడొచ్చు. అలా చూసి తర్వాత గర్భసంచి వాపు తగ్గినాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాము. అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఫోకల్గా ఉందనుకోండి, ఒక్క చోటనే ఎండోమయోసిస్ ఉంటే దాన్ని రిసెక్ట్ చేయొచ్చు. అంటే సర్జరీ చేసి అంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది కాకుండా ఇంకో ట్రీట్మెంట్ ఏంటంటే మైక్రోవేవ్ అబ్లేషన్. అంటే అంతవరకు ఉన్న ఎండోమెట్రియల్ టిష్యూని ల్యాప్రోస్కోపీ ద్వారా మైక్రోవేవ్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడి దాన్ని కాట్రీ చేయొచ్చు అనమాట. దాని మూలంగా ఇలా చేయడం మూలంగా మనం యూట్రస్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అనమాట. అదే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి సిమ్టమ్స్ బాగా సివియర్గా ఉంటే మాత్రం గర్భసంచి తొలగించుకోవడమే దానికి నివారణ చికిత్స. అదే చిన్నగా ఉన్నప్పుడు మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే కొన్ని మందులు, ఇప్పుడు మెరీనా అలాంటివి ట్రై చేయొచ్చు. అవి చేసినా కూడా అంటే కొంచెం వరకు సిమ్టమ్స్ వరకు తగ్గుతాయి, కానీ డిసీజ్ అనేది మనకు అది వెళ్ళిన టిష్యూ అనేది కరక్కపోవచ్చు. దాన్ని చూసుకుని ఈ మెడికల్ మేనేజ్మెంట్, ఈ మెరీనా, ఈ మందులు అని జిఆర్ఆర్ ఛానలోక్స్ ఇవన్నీ వాడుకుని అప్పటికి మనకి ఇంకా రిలీఫ్ లేకపోతే మాత్రం ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు గర్భసంచి తొలగించుకోవాల్సిన అవసరం వస్తుంది.